ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఈ క్రమంలోనే గుంటూరు నుంచి లోక్సభ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. ఆయన తనకు 5,785 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆస్తులపై తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉన్న ధనిక ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్గా భావిస్తున్నారు. ఈ మేరకు పెమ్మసానికి 2,316 కోట్ల రూపాయల విలువైన చరాస్తులుండగా భార్య శ్రీరత్న పేరిట 2,280 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో 1,200 కోట్ల రూపాయల విలువైన షేర్లున్నాయి. చెరో 519 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. పెమ్మసానికి 6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో 5.9 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. గుంటూరు జిల్లాలో 2.67 కోట్ల రూపాయల విలువైన సాగు భూమి, హైదరాబాద్లో 28.1 కోట్ల భూమి, 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢిల్లీలో 72 కోట్ల రూపాయల విలువైన భవనం, అమెరికాలో 6.82 కోట్ల రూపాయల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణా జిల్లాలో 2.33 కోట్ల రూపాయల విలువైన చేసే సాగు భూమి, ఢిల్లీలో 34.82 కోట్ల రూపాయల విలువైన భవనం, అమెరికాలో 28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ ఇండియాలోనే ఎంబీబీఎస్ చదివారు. అనంతరం పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. మాస్టర్స్ పూర్తి చేసి జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే మెడికల్ ఫీల్డ్లో స్థిరపడిపోయారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. యూవరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీకి పెమ్మసాని చంద్రశేఖర్ నడుపుతున్నారు. అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.